ఫస్ట్ 'జాను అక్క' పక్కన డ్యూయెట్ లాగా టిక్ టాక్ చేశారా అని అన్నారు. అవును. అవును. అసలు ఎందుకు చేయాలనిపించిందన్న మీకు? బేసిక్‌గా నాకెట్లా అంటే నేను పెరిగిన సిట్యుయేషన్స్ అలాంటివా ఏమో తెలీదు గానీ మా అమ్మ వాళ్ళ సైడా లేకపోతే ఎట్లా తెలీదు. బట్ నాకు బేసిక్‌గా అమ్మాయిలంటే ఎక్స్‌పోజ్ అవ్వకుండా మంచిగా లాంగ్ జడ ఉండి, మంచిగా లంగా ఓణి యేసుకొని అట్లా ఇష్టం అనమాట. ఓకే. సో, ఆ క్వాలిటీస్ నాకు అక్కలో కనిపించినాయి. ఒకవేళ నేను ఫ్యూచర్‌లో చేసుకునే అమ్మాయికి కూడా అలాంటి క్వాలిటీస్ ఉంటేనే చేసుకుంటా. సో, ఉండాలి గూడా. ఓకే. సో, ఆ క్వాలిటీస్ అన్నీ అక్కలో కనిపించినాయి. మరి ఆ క్వాలిటీస్ చూసి అక్క ఎందుకు పిలుస్తున్నావు అని అంటావా? బేసిక్‌గా అప్పట్లో టిక్‌టాక్‌లో అందరిని అక్క, అక్క, అక్క అనేవాళ్ళు జానక్కని. ఓకే. సో, అలా అక్కలా కనెక్ట్ అయిపోయానన్నమాట. అండ్ యాహ్! డెఫినెట్‌లీ నాకు అనిపిస్తది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని. సో, అందుకని నాకు అక్క పక్కన డ్యూయెట్ చేయాలనిపించేది. అవన్నీ పక్కన పెడితే అక్క స్టెప్పులు బాగుండేవి. ఇట్లా జనాల్ని అట్రాక్ట్ చేసేవి ఈ స్టెప్‌లు గూడా. మీకు గూడా తెలిసే ఉంటది అక్క అవునండి. స్టెప్‌లు ఎట్లుంటాయని. సో, ఈజీగా ఉండేవి. అందరూ చేయగలిగేలాగా ఉండేవి. సో, అక్క పక్కన డ్యూయెట్ చేయాలని అలా అనిపించింది. చేశా. అండ్ నేను అసలు ఫోక్ ఫీల్డ్‌కి వస్తా అని గూడా అనుకోలేదు. అక్కనే తీసుకొచ్చింది. అక్కనే తీసుకొచ్చింది. యాహ్! ఇప్పుడు ఇక్కడున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఓకే. అంటే ఇప్పుడు అక్క అని అన్నారు. నార్మల్‌గా మేము వింటూ ఉంటాం. అంటే 'కార్తిక్ రెడ్డి', 'జానులిరి' అని చాలా థంబ్‌నెయిల్స్‌లలో గూడా చూస్తుంటాం. హ్మ్. మమ్మీ అని, రిలేషన్ హ్మ్. అని హ్మ్. అంటారు. హ్మ్. అసలేంటండి మీ ఇద్దరి మధ్యలో? మమ్మీయా బేసిక్‌గా మంచి చెడు మనకెవరు చెప్తారు? అమ్మ నాన్నలు చెప్తారు గదా! అవును. సో, షూటింగ్‌కి ఎళ్ళినా, ఎళ్ళకున్నా, నేను ఇంట్లో ఉన్నా, నార్మల్‌గా మేము కాల్ మాట్లాడుకున్నా మ్యాక్స్ 99.9% ఆమె నా మంచి చెడుల గురించి చెప్తుంటది. షూట్‌లో ఎళ్ళినప్పుడు నువ్వు అది జేసినావంట, అట్లా జేయొద్దు, ఇట్లా జేయాలి. ఈ షూట్‌లో ఎళ్ళినప్పుడు వీళ్ళతో ఇట్లా మాట్లాడినావంట, ఇట్లా మాట్లాడొద్దు. వాళ్ళు మళ్ళీ నాకొచ్చి చెప్పిర్రు. నువ్వు ఎక్కడ ఏం మాట్లాడినా నాకొచ్చి చెప్తారు. ఓకే. సో, బీ కేర్‌ఫుల్‌గా ఉండు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? అనేది అంటే మనం మాట్లాడతాము. బట్ ఇంకా అక్క బాగా డీప్‌గా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఇట్లా కాదురా, ఇట్లుండాలి, అట్లా చేయాలి అని. సో, అట్లా. సో, అట్లా మంచి చెడు చెప్తది. ఫోక్ ఫీల్డ్‌కి తీసుకొచ్చింది. సో, ఆమె వల్ల నేనిక్కడున్నా. డెఫినిట్‌గా అంటే అక్కేం నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి డాన్స్ నేర్పించి అట్లా లేదు. బట్ స్టిల్ ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి అవును. గదా! సో, ఆ ఛాన్స్ అక్కిచ్చింది. సో, అంతే. ఓకే. ఈ ఎథిక్స్ ఉండాలి గదా! సో, యాహ్!